ఒకానొక కాలంలో తిరుమల శ్రీవారిని దర్శించుకోడానికి ఒక భక్తుడు కాలినడకన తిరుమలకు బయలుదేరుతాడు. అయితే ఆ భక్తుడు తిరుమల ఆలయానికి చేరే దారి తెలియకపోవడంతో కనిపించిన వారిని అందరినీ అడిగి ఆఖరికి తిరుపతి చేరుకుంటాడు. అయితే అప్పటికే సాయంత్రం అవడంతో స్వామివారి దర్శనం చేసుకోవాలని పరుగు పరుగున కొండ ఎక్కడం ప్రారంభిస్తాడు. అలా ప్రయాణించిన కొంతసేపటికి చీకటి పడడంతో దారి తప్పిపోయి అతి భయంకరమైన శేషాచలం అడవుల్లోకి చేరుకుంటాడు. ఇలా ఎంత దూరం వెళ్ళినా స్వామివారి ఆలయం కనిపించకపోవడంతో ఒక్కసారిగా భయం వేస్తుంది. ఆ అడవిలో తిండి నీరు లేక అలసిపోయి అవస్థలు పడుతూ ఉంటాడు. అప్పుడే అడవిలో భయంకరమైన క్రూర మృగాల అరుపులు వినబడతాయి. ఆ మృగాల అరుపులకు భయపడిన ఆ భక్తుడు అడవిలో ఎటు వెళ్ళాలో తెలియక ఒక గుండ్రని పెద్ద బండరాయి మీద కూర్చొని, ఆపదను మొక్కులవాడ, నీ దర్శనం కోసం వచ్చి దారి తప్పి అడవిలో ఇరుక్కుపోయాను. ఓ వెంకటేశ్వర, పిలిస్తే పలికే దైవం అంటారు నిన్ను. నువ్వే నన్ను కాపాడకపోతే ఇక నాకు దిక్కెవరు అని బాధపడుతూ ఉంటాడు. అప్పటికే 2 పెద్ద పులులు ఆ బండరాయి చుట్టూ తిరుగుతూ పైకి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. సరిగ్గా అప్పుడే ఆ భక్తుడికి ఒక వింత శబ్దం వినిపించింది. వెంటనే ఆ భక్తుడు లేచి చుట్టూ చూస్తాడు. ఎదురుగా దట్టమైన అడవి నుంచి ఒక అద్భుతమైన వరాహ రూపాన్ని చూస్తాడు. ప్రకాశవంతమైన కళ్ళతో, గాఢమైన శరీరము, దివ్యమైన తేజస్సుతో ఒక శ్వేతవరాహ స్వరూపము ఆ భక్తుడిని సమీపించి అతని భుజాన్ని తట్టి ముందుకు నడిపించింది. ఆ శ్వేతవరాహాన్ని చూడగానే అప్పటి వరకు ఆ భక్తుడి కోసం వేచి ఉన్న పెద్ద పులులు భయంతో వెనక్కి పారిపోతాయి. ఒక్కసారిగా ఆ భక్తుడి కళ్ళల్లో ఆనందం. తనని రక్షించడానికి సాక్షాత్తు ఆ వరాహస్వామి ప్రత్యక్షంగా వచ్చారు అంటూ ఆనందపడిపోతాడు. ఆ వరాహస్వామి దారి చూపిస్తూ ఆ భక్తుడిని బయటకు తీసుకువచ్చి వెంకటేశ్వర స్వామి ఆలయానికి దగ్గరలోకి రాగానే ఆ వరాహ రూపము ఒక్కసారిగా కాంతి రూపమై ఆకాశంలో కలిసిపోతుంది. అది చూసిన ఆ భక్తుడు ఆ ప్రాంతమంతా ఎంత వెతికినా వరాహస్వామి కనిపించడు. అప్పుడే వెంకటేశ్వర స్వామి ఆలయంలో పనిచేసే ఒక అర్చకుడు ఈ భక్తుడిని చూసి, ఏమైంది నాయనా, అంతలా ఎవరికోసం వెతుకుతున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ భక్తుడు జరిగిందంతా చెప్పి ఒక విషయాన్ని అడుగుతాడు. స్వామి, నేను వచ్చింది వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని చేసుకోవడానికి. అడవిలో దారి తప్పిన నేను రక్షించమని పిలిచింది కూడా వెంకటేశ్వర స్వామినే. కానీ నా కోసం వరాహస్వామి ఎందుకు వచ్చారు? వెంకటేశ్వర స్వామి వారు కదా రావాలి అని అడుగుతాడు. అప్పుడు అర్చకుడు, ఈ సమస్త తిరుమల క్షేత్రానికి అధిపతి ఆ ఆది వరాహస్వామి. సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి ఈ తిరుమల క్షేత్రంలో ఉండడానికి తాను వరాహస్వామి అనుమతి తీసుకున్నాడు. నీకు ఒక రహస్యాన్ని చెప్పనా? వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఏ భక్తుడు వచ్చినా అతను ఏ కష్టంలో ఉన్నా అతడిని రక్షించి వెంకటేశ్వర స్వామి దర్శనం అయ్యేలా చూసే బాధ్యత ఆ వరాహస్వామిదే అని చెప్పగానే ఆ భక్తుడు వరాహస్వామికి నమస్కరించుకొని వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకొని ఆనంద బాష్పాలు కారుస్తాడు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్ మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.